వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యని ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం, రైట్? జనరల్గా ఏ ప్రభుత్వం పైనైనా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, లేకుండా ఎక్కడా ఉండదు. సో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉందో దాన్ని నేను చేయనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్తూ వస్తున్నారు. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆన్సర్ ఏంటి? మీరేం చెప్తారు? చేయలేవు, మాకు నువ్వేదనుకుంటే చెయ్యి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక నువ్వు చేయలేవను అంటే అదేమైనా చేయకుండా ఉంటుందా? లేదంటే అదేమైనా నిజంగా వ్యతిరేక ఓటు ఉంటే అది ఎటు ఓటు వేయాలో నువ్వు చెబితే ప్రజలు వింటారా? నువ్వు 2019 ఎన్నికలప్పుడు నువ్వు ఎందుకు విడిగా పోటీ చేస్తున్నావు తెలుగుదేశం నుంచి కాకుండా అంటే ఏం చెప్పావు నువ్వు సమాధానం? సమతుల్యత కోసం విడిగా పోటీ చేస్తున్నావు అన్నావు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సమతుల్యత? ఇప్పుడేమంటున్నావు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదంటే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తా, ఎవడు 5 సీట్లు ఎవడు 10 సీట్లు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటున్నాం. వెళ్ళమని అంటున్నాం, మేము వద్దంట్లా. అసలు మా మీద వ్యతిరేకత ఉంటేనే కదా నువ్వు ఓటు చేయాలనుకుంటున్నా. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో కూడా ఓటు వెయ్యొద్దు అని చెప్పారు, బట్ ఎవరికి వేయాలో చెప్పలేదు, అది తర్వాత విషయం. కానీ చంద్రబాబు నాయుడుకి వేయమని ఆయన ఇండైరెక్ట్ డైరెక్షన్ దాంట్లో. ఇప్పుడు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు, ఆయన ఏం చెప్పాలి? బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి వేయమని చెప్పాలి. వైసీపీకి వేయొద్దు అని చెప్పి బీజేపీకి వేయమని ఆయన చెప్పాలా? అంటే దాన్ని ఏమంటారు? ఒక మనిషికి రాజకీయ జీవితంలో నిలకడలేదు, నిజ జీవితంలో కూడా నిలకడలేదు అని అంటే ఆ రెండిటికి క్యారెక్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎంత వెరైటీ. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కాదు, జనరల్గా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారు ఎవరైనా. బట్ పవన్ కళ్యాణ్ వెరైటీ, పిల్లలు కన్నాక పెళ్లి చేసుకుంటాడు. అంటే నేను చెప్పలేదండి, ఉన్నది కానీ మీరు వికీపీడియాలో ఎత్తుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నేనేదో సృష్టించింది కాదు. 1997లో నందిని గారిని వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. 2004లో అఖిరానందన్ పుట్టాడు పవన్ కళ్యాణ్కి రేణుదేశాయ్ గారితో. 2004లో అఖిరానందన్ పుట్టాడు. 2008లో నందిని గారితో డైవర్స్ తీసుకున్నారు. 2009లో రేణుదేశాయ్ గారిని పెళ్లి చేసుకున్నారు. 2004లో పిల్లాడు పుట్టాడు, 2009లో పెళ్లి చేసుకున్నాడు. ఏమంటారు అతన్ని? పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఎవరితోనైనా డేటింగ్ చేసే అవకాశం ఉంది, పిల్లల్ని కనే అర్హత కూడా ఉందని అదే చెప్పండి. రేపు వాళ్ళ మేనిఫెస్టోలో అదే ప్రకటించమనండి. ఎవరితో అయినా జరగండి, ప్రతి ఒక్కడు నా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలంటే 3 పెళ్లిళ్ళు చేసుకుని ఉండాలి, లేకపోతే 3 అఫీషియల్గా చేసుకుని ఇంకో 30 అన్అఫీషియల్గానే ఉండాలి. అట్లాంటి నా పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని చెప్పానండి. సింపుల్గా తేలిపోయేదిగా. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు కదా. సో ఒక వైఫ్ ఉండగా నేను ఇంకొక వైఫ్తో నేను రిలేషన్ పెట్టుకోలేదు, సో 1 by 1 నేను పెళ్లి. రేణుదేశాయ్ గారు ఇంటర్వ్యూని ఒకసారి మళ్ళీ కావాలంటే మీరు ఇస్తారని అడగండి. అని చెప్పింది మీకు కూడా అట్లా చేస్తే బాగుంటుందా? నాతో ఉండి 3 ఆమె దగ్గరికి వెళ్ళాడు, నాతో పెళ్లి చేసుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు, ఏం చెప్పాలి? అందుకనే డైవర్స్ ఇచ్చాను, అందుకనే వదిలేశాను అని చెప్పింది. సో పవన్ కళ్యాణ్ ఏం చెబుతాడు? 3 చేసుకొని 30 అయినా చేసుకుంటా అంటాడు. లేదంటే మీరు ఒకరిని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫ్నీలు అయినా పెట్టుకోవచ్చు అని అన్నాడు కదా మొన్న. అంటే అమ్మాయిలు అంటే స్టెఫ్నీలా పవన్ కళ్యాణ్ దృష్టిలో? నేను అడుగుతున్న సూటిగా. అంటే అమ్మాయిలకి నువ్వు మహిళలకు ఇచ్చే గౌరవం అదే? నువ్వు రాజకీయ పార్టీ నడుపుతున్నావా? నువ్వు మనిషివేనా? అసలు మనుషులు ఎవరైనా బిహేవ్ చేస్తారా? తప్పులేదు, 2వ పెళ్లి చేసుకోవడాన్ని ఎవరో తప్పు గంటలా. ఒకళ్ళతో డైవర్స్ తీసుకున్నాక ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఇది రూల్. ఒకళ్ళతో పెళ్లి చేసుకొని ఇంకోటితో కాపురం చేసుకునేవాడిని ఏమంటారు? పవన్ కళ్యాణ్ అంటారు. ఇంకొకరితో నేను తిరుగుతాం, మీరు కూడా అట్లా తిరగండి అనేవాడిని ఏమంటారు? పవన్ కళ్యాణ్ అంటారు. అసలు వ్యక్తిగత జీవితాన్ని పాలిటిక్స్లోకి ఎందుకు ఇరికిస్తున్నారు అనేది కూడా వాళ్ళ ప్రధాన ఆరోపణ. నేను మిమ్మల్ని అనకూడదు కానీ మీరు యాంకర్ కాకపోతే, మీరు జనరల్గా ఉంటే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు? మీరు యాంకర్ కాబట్టి మీరు ఎక్కడైనా కనపడితే సెల్ఫీ తీయడానికి వస్తారు కదా, సెలబ్రిటీ. ఇప్పుడు అమ్మాయి ఎవరు, సమంతను నాగ చైతన్య, వాళ్ళు డైవర్స్ తీసుకుంటే ఎన్ని రోజులు డిస్కస్ చేశారు మేడం మీడియాలో? వాళ్ళ వ్యక్తిగత జీవితం కదా. ఎందుకు మీరు డిబేట్లు పెట్టారు? ఎందుకు డిస్కస్ చేశారు? పొలిటికల్ లైఫ్లో ఉన్న తర్వాత అన్నిటికీ సమాధానం చెప్పాలి. అది నా దగ్గరకు వచ్చినా, మీ దగ్గరకు వచ్చినా, ఇంకో దగ్గరకు వచ్చినా. అదే మీరు పొలిటికల్ కాదనుకోండి, ఎంతోమంది ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో సహజీవనం చేస్తుంటే వాళ్ళ భార్య వచ్చి వాళ్ళని కొట్టి తీసుకెళ్ళి స్టేషన్లో కేసులు పెట్టినామని ఎవడని చూపిస్తాడు మనకి. అదే పవన్ కళ్యాణ్దో లేదంటే సెలబ్రిటీలో ఇంకోళ్ళు ఉన్నప్పుడు చూపిస్తారు. సెలబ్రిటీగా మనం ఉన్నప్పుడు 10 మందికి మనం ఆదర్శంగా కనపడాలి తప్ప, మన జీవితాన్ని చూసి 10 మంది ఇట్టానే ఆదర్శంగా తీసుకుంటారు అని ఉండాలి తప్ప, మీరు 3 చేసుకోండి, 30 చేసుకోండి, నా ఇష్టం, నాకు చేత కాలేదు, నాకు వర్కౌట్ కాలేదు అన్నాడు మేడం. నాకు అసలు ఎంతకంటే బూత్ ఏమైనా ఉందా? రిలేషన్షిప్లో వర్కౌట్ ఏంటి? ఏంది మన పెళ్ళంటే వర్కౌటా? అట్లాంటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నావా? ఈయన రాజకీయ పార్టీ పెట్టి నీతి సూక్తులు చెప్తున్నాడా? ఈయన మాట్లాడేదానికి మళ్ళీ మీడియా కూడా చూపిస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? సమాజానికి దూరంగా వదిలేయాలి.
వదిలేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళందరూ మాకు ఆదర్శం లేదు. మాకు కొంతమంది వస్తున్నారు టీవీ డిబేట్లో కానీ జనసేనకు సంబంధించి వీర మహిళలు వీర పురుషులు అని ఉన్నారు. మరి వాళ్ళకి వీర అనే అవార్డు ఎవరు ఇచ్చారో మాకు తెలియదు, వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళు ఏమంటారు, మా వాడు 3 కాతే 30 చేసుకుంటాడయ్యా నీకేంది అంటున్నారు. ఒక మహిళలు అట్లా మాట్లాడొచ్చా మేడం? పురుషులు ఏమంటారు, అవునయ్యా మేము 3 కాతే ఎన్నైనా చేసుకుంటాం, మేము ఇది కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. సరే కానీ ఏం చేస్తాం మనం? ఒకటి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి కానీ తీసుకెళ్ళాలి, లేదంటే 2 మనమన్నా వదిలేయాలి. అంతకంటే చేయగలిగింది లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో నటిస్తాడు, రాజకీయ జీవితంలో నటిస్తాడు, సినిమా జీవితంలో కూడా నటిస్తాడు. జీవితం అంతా నటనే. అక్కడ సినిమాల్లో డబ్బులు తీసుకొని నటిస్తాడు, ఇక్కడ రాజకీయాల్లో కూడా డబ్బులు తీసుకొని నటిస్తాడు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పోయేవాడు ఎవడంటే పవన్ కళ్యాణ్. ఫ్రీగా పోడు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ బీజేపీ మంచి అండర్స్టాండింగ్లో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కాస్త దూరంగా ఉంటూ చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతున్నారు. సో వైఎస్ఆర్సీపీకి ఏదైతే వ్యతిరేకత ఓటు ఉందో దాన్ని చీలనివ్వకుండా వీళ్ళు కాపాడుకుంటున్నారు అనేది మనకు వస్తున్న వార్తలు. మరి మీరు దాన్ని ఎట్లా ఖండిస్తారు? అంటే ఎవరితో అయినా ఒకవేళ అండర్స్టాండింగ్లో ఉండాలంటే ఓపెన్గా చెప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ లాగా చెయ్యం. ఇదిగో మేము పలానా వాళ్ళతో అండర్స్టాండింగ్ ఉంటున్నాం అని చెప్పి ఓపెన్గా చెబుతాం. పవన్ కళ్యాణ్ లాగా వీళ్ళతో అండర్స్టాండింగ్ ఉండి ఎవరో తోడకుండా వాళ్ళతో వెళ్దాం. సో పవన్ కళ్యాణ్ అది తెలుసుకోవాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి అండర్స్టాండింగ్ ఉండాలి. రాజకీయ పార్టీలుగా మాకేముంటుంది? బీజేపీ ఓ మతతత్వ రాజకీయ పార్టీ. ఎవడన్నా బీజేపీతో సమావేశం చేస్తాడా రాజకీయ పార్టీగా? అటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సన్నిహితంగానే ఉంటాం. పక్కన తమిళనాడు ప్రభుత్వంతో కూడా ఉంటాం. ఒరిస్సా ప్రభుత్వం నవీన్ పట్నాయక్ గారితో కూడా ఉంటాం. అట్టని చెప్పి మేము ఒరిస్సా బిజు దళతో ఏమన్నా పొత్తులో ఉన్నట్ట? మేము ఇక్కడ స్టాలిన్ గారు అన్నా డిఎంకేతో ఉన్నాం అనుకోండి, డిఎంకేతో ఉన్నాం అనుకోండి, డిఎంకేతో మేము పొత్తులో ఉన్నట్ట. అంతకుముందు అన్నా డిఎంకే ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళతో మేము అండర్స్టాండింగ్ ఉన్నాం అనుకోండి ఉన్నట్ట. సో ఇది కాదు. ఇది ఒకటి ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు. అది గమనించకుండా నాలెడ్జ్ లేనటువంటి పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఎర్రి జనసేన గొర్రెలు ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా అట్టానే ట్వీట్లు పెడతా ఉంటారు. ఆయన ఏదంటే అది. ఆయన ఇవాళ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్, కానీ వాళ్ళలో కొంతమంది అరే ఇప్పుడు మనం ఇవాళ వదిలేసి ఇంకో లెటర్ పేజ్ చేసుకోవాలనేదేమో డిస్కషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ నాయకుడు చేశాడు కదా, అది కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అట్టానే ఏముంటుంది, తర్వాత వాళ్ళ పిల్లలు వెళ్ళి కేసు పెట్టిద్ది, ఉన్నది పోయిద్ది, వాళ్ళైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మొండి వైఖరితో ఉంటారు. తను ఏదనుకుంటారో అదే చేస్తూ ఉంటారు. ఇంట్లో జగనన్న వదిలిన బాణంగా వచ్చిన షర్మిలని పక్కకు పెట్టేస్తే ఆమె పక్క రాష్ట్రం వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మనల్ని ఏం పట్టించుకుంటారు, రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారు అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే షర్మిల గారిని పక్కన పెట్టారని చెప్పి ఎవరు చెప్పారంటే వాళ్ళకి షర్మిల గారు అని చెప్పారా? ఇదే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టకపోతే షర్మిల గారు అన్నతో పాటునే అక్కడ ఏపీలోనే ఉంటూ ఏదో ఒక పదవి ఇస్తేనో లేకపోతే తన వంతు కార్యక్రమాలు చేయొచ్చు కదా. అంటే ఏదో పదవికే అర్హురాలు షర్మిల గారు, లేదంటే ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రాలు అవడానికి అర్హురాలు కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారిని జగనన్న వదిన బాణంలా తెలంగాణకు అట్లుంటే డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలంగాణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేసేవాళ్ళు కదా. మరి వద్దనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండాలి ఆమె. అలా అనుకోకూడదు మీరు. ఇక్కడ ఆమె తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీని ఎక్స్పాండ్ చేయాలని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా లేదమ్మా, ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మళ్ళీ అవతల రాష్ట్రంలో కూడా మనం దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు రేపొద్దున నీటికి సంబంధించినటువంటి సమస్యలు లేదంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు మనం కూడా చంద్రబాబు నాయుడు లాగా 2 కళ్ళ సిద్ధాంతాలు, నేను అక్కడ ఉంటా ఆడా ఉంటా ఏడా ఉంటా అని చెప్పి అట్లా మోసపోరు ధోరణి మన దగ్గర ఉండదు. మనం ఇప్పుడు కన్ఫైన్ అయినా ఓన్లీ ఆంధ్రాకి. ఆ రోజు కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సమైక్యవాదాన్ని మనం తీసుకొని ఉన్నాం. రాష్ట్రం విడిపోవటాన్ని మనం వద్దు, సమైక్యంగా ఉండాలని కోరుకున్నాం. అందుకనే బలంగా వైఎస్ఆర్సీపీ తెలంగాణలో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీని మేము వదిలేసుకున్నాం. దాన్ని ఎక్కడ కూడా యాక్టివిటీ మేము చేయలే. సో మేము వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికల్లో ఏదైతే ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం, పార్లమెంట్ గెలిచాం ఖమ్మం, కానీ మేము దాని తర్వాత 2019లో లేదు కదా, వదిలేసాం కదా పార్టీని. అది క్లియర్గా మేము ఆంధ్ర కన్ఫైన్ ఉన్నా అని చెప్పారు. లేదన్నా నేను తెలంగాణలో చేయాలని అనుకుంటున్నా అని ఆమె ఒక పార్టీని పెట్టుకుని ఆమె వెళ్ళారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆ పార్టీ పెట్టుకోకూడదని ఉందా, పెట్టుకోకూడదు అని చెప్పి రూల్ లేదు కదా ఈ దేశంలో. ఎవరైనా రాజకీయ పార్టీ కాదు, బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉన్నప్పుడు వాళ్ళను వాడుకొని తన అవసరం అయిపోయిన తర్వాత వదిలేస్తారు. సొంత చెల్లినే వదిలేసిన ఆయన మనమేమన్నా పెద్ద విషయమా అనేది ఇటు ప్రజల ఆరోపణ అంటూ ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి. ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడే వాడుకొని వదిలేసే క్యారెక్టర్. ఇదే చంద్రబాబు నాయుడే కదా వాడుకొని వదిలేసేది.
నారా రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నాడో చెప్పానండి మేడం చంద్రబాబు నాయుడిని. నారా రోహిత్ వాళ్ళ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నాడు? నారా చంద్రబాబు నాయుడు బ్రదర్ నారా రామ్మోహన్ నాయుడిని ఎందుకు మీరు చూపించట్లేదు అప్పటి వరకు మీడియా ముఖంగా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని వాడుకొని వదిలేశాడు రాజకీయాల్లో వాడుకొని వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయం నేను చెప్పింది కాదు కదా. పిల్లనిచ్చినటువంటి మావనే వాడుకొని వదిలేశాడు కదా. ఇదే మావ దగ్గర ఉండి మావకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ జెండాని లాక్కొని ఏదైతే ఈరోజు మాట్లాడుతున్నారో నీతి వాక్యాల్లో, ఈరోజు ఆమె పార్టీ పెట్టుకొని ఆమె ఒక రాష్ట్రంలో, ఆమె తెలంగాణ కోడలు. సో ఆమె ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో చేయాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఆమె రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటున్నారు, ఆమె వేలు ఆమె వెళ్తున్నారు. దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. వీళ్ళకి ఏంటంటే ఈ నోరు తెరిస్తే తల్లి చెల్లి, మనం అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ మనకు ఒక విఘ్నత ఉంది కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు నేను మాట్లాడవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో మన ఒక వార్త వచ్చింది, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొట్టాడంట అని. ఎవరు లోకేష్? ఈ పప్పు చంద్రబాబు నాయుడు కొట్టాడంట. నువ్వు పాదయాత్రకు ఎందుకు ఒప్పుకోవట్లేదండి? సరే కొట్టినాక ఇంకా చంద్రబాబు నాయుడు సరే అని పాదయాత్రకు పంపించాడని అంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్పాలి? ఎందుకు ఇది మనకి? వాళ్ళు ఎవరో రాస్తారు, ఇట్లా మాట్లాడతారు. దాన్ని వార్తలుగా తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వచ్చే వార్తల మీద కూడా మాట్లాడితే ఏం చెప్పాలి? సో ఎవరిని మేము ఈరోజు మహిళలకి 50% నామినేటెడ్ పదవులు ఉండాలని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ విధంగా మేము వెళ్తా ఉన్నాం.